వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా బౌ మోడల్లో ఉంటాయండి. ఇందులో మొత్తం కూడా 100కి ఎబోవ్ ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి. సో ఇవన్నీ మీకోసం నేను తీసుకొచ్చాను. ఈ వీడియో ఒక్కటి చూసినట్లయితే మీరు బౌ మోడల్ పెట్టుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూస్ అవుతుందండి. ఇందులో బ్యాక్ నెక్ డిజైన్స్, ఫ్రంట్ నెక్స్, స్లీవ్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మరి బౌ మోడల్స్ వచ్చి ఈ మధ్యకాలంలో బాగా పెట్టుకుంటున్నారు కదండి. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఈ బౌ మోడల్ చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా పెట్టుకోవచ్చు, మీడియం సైజ్, ఇలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇవి ఆల్ టైప్ ఆఫ్ శారీస్కి సూట్ అవుతాయి. అంటే పట్టు, ఫ్యాన్సీ, సిల్క్, కాటన్ ఇలా శారీ ఏదైనా కూడా మనకి ఈ డిజైన్స్ అన్నీ కూడా సూట్ అవుతాయి. ఈ బౌ నెక్స్ వచ్చేసి చాలా వరకు కూడా సెల్ఫ్ కలర్ పెట్టుకుంటున్నారండి. కానీ నా ఒపీనియన్లో సెల్ఫ్ కలర్ పెట్టుకున్నట్లయితే అది దూరం నుంచి కనిపించదండి. అంటే ఆ బ్లౌజ్లోనే అది కలిసిపోతుంది. సో ఆపోజిట్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది. శారీ మనకి 2-3 కలర్స్ ఉన్నట్లయితే అందులో ఉన్న ఒక కలర్ని సెలెక్ట్ చేసుకొని మనము బౌ కనుక పెట్టినట్లయితే అది అట్రాక్టివ్గా దూరం నుంచి అయినా కూడా చూడడానికి బ్లౌజ్ డిజైన్ నీట్గా కనిపిస్తుందండి. సో మీరు ట్రై చేయాలనుకుంటే 2 కలర్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. సెల్ఫ్ ఉన్నవి ఎలా ఉన్నాయో, ఆపోజిట్ డిజైన్స్ ఉన్నవి ఎలా ఉన్నాయో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి, మీరు ఎలా స్టిచ్ చేయించుకోవాలి అనేసి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా చూసిన ప్రతిసారి మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ బ్లౌజ్ని మీరు ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసి. బౌ నెక్స్ వచ్చేసి స్క్వేర్, రౌండ్, వీ షేప్ అలా పెట్టేసుకొని కింద పెట్టుకుంటారు కదండి. అలాగే పైన కూడా మనం థ్రెడ్ పెట్టుకుంటారు. కానీ థ్రెడ్ పెట్టేసుకొని దాని మీద కూడా బౌ స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే థ్రెడ్స్ పెట్టేసుకొని దానికి టస్సిల్స్ లాగా కూడా మనం బౌ మోడల్ని యూస్ చేయొచ్చు. అలాగే ఇందులో కొన్ని మోడల్స్ ఉన్నాయండి, వాటిని కూడా చూడండి. బ్లౌజ్ బ్యాక్ నెక్స్కి బౌస్ వచ్చేసి 5, 6, 4, 3 ఇలా మనకి ఎన్ని కావాలంటే అలా పెట్టుకోవచ్చండి. ఒకవేళ డిజైన్ని బట్టి మనము 1, 2 పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం డిజైన్ ఏమొద్దు ప్లెయిన్గా ఉండాలి అనుకుంటే అప్పుడు మనము 5, 4 అలా పెట్టుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటాయి. అలా కూడా ఇందులో కొన్ని మోడల్స్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఈ వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే బౌస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి. నార్మల్గా వచ్చేసి బౌ షేప్ ఉండేసి కింద థ్రెడ్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఏమో ప్లెయిన్గా ఉంటాయి. ఇంకొన్ని బ్లౌజెస్కి వచ్చేసి చిన్నగా ఉండి వాటికి కూడా థ్రెడ్స్ ఉండి ఉన్నాయండి. ఆ థ్రెడ్స్ ఉన్న వాటికి కూడా చిన్నగా కింద జిగ్జాగ్ కానీ కటింగ్లో కానీ డిఫరెంట్గా ఉంటాయి. మీరు ప్రతి బ్లౌజ్ని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ డిఫరెన్సెస్ కనిపిస్తాయండి. ఒకవేళ పట్టు శారీ అయితే బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి బౌ పెట్టేసుకొని దానికి థ్రెడ్స్ కింద పట్టు క్లాత్ని పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే మనం పట్టు శారీస్కి బ్యాక్ నెక్ పట్టు అంతా స్టిచ్ చేసుకొని బౌ వచ్చేసి ప్లెయిన్గా పెట్టుకున్నా కూడా అది కూడా చూడడానికి బాగుంటుంది. ఆపోజిట్ క్లాత్ తోటి చూస్తున్నారు కదండి, ఇలా బాగుంటాయి. ఒకవేళ మనకి శారీ వచ్చేసి సింగిల్ కలరే ఉంటే మనము గోల్డ్ కానీ, బ్లాక్ కానీ, వైట్ కానీ ప్రిఫర్ చేస్తే చూడడానికి కూడా బాగుంటుంది.
ఈ బౌస్ని స్టిచ్ చేసుకున్నప్పుడు దాని మధ్యలో పర్ల్ కానీ స్టోన్, చెమ్కి, కుందన్ ఇలా డిఫరెంట్వి పెట్టుకున్నట్టయితే ఆ బౌ హైలైట్గా కనిపిస్తుందండి బ్లౌజ్కి. సో అది కూడా ట్రై చేయండి. ఈ బౌ మోడల్ని నాట్ లాగా కనిపించేలాగా కూడా స్టిచ్ చేస్తున్నారండి. ఆ మోడల్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయండి, వాటిని కూడా చూసేయండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఆ డిజైన్ బాగా యూజ్ అవుతుంది. మీ టైలర్కి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా మీరు ఈ ఫోటో చూపించితే తనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి. అలాగే మనం బౌ బ్యాక్ నెక్స్ పెట్టుకున్నప్పుడు స్లీవ్స్ ప్లెయిన్గా పెట్టుకుంటే ఏం బాగుంటుందండి. అందుకే సింపుల్గా సింగిల్ బౌ కానీ డబుల్ బౌ కానీ హ్యాండ్స్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా కూడా ఇందులో కొన్ని మోడల్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేయండి. ఈ మధ్యకాలంలో బ్లౌజ్ ఏదైనా కూడా డిఫరెంట్ మోడల్స్ పెట్టేసుకుంటున్నారండి. అందుకే ఆరి వర్క్ ఉన్న, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ ఇలా హై వర్క్ బ్లౌజెస్కి కూడా ఇలా డిఫరెంట్ మోడల్స్ పెట్టుకుంటున్నారు. సో అలాంటివి కూడా ఇందులో ఉన్నాయండి. ఇప్పుడు ఈ బౌ పెట్టేసుకొని దానికి హ్యాంగింగ్ లాగా కూడా మనము చిన్న క్యాప్స్ కానీ చిన్న చైన్ కానీ పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. అలాగే ఫ్రంట్కి కూడా మనము చిన్నగా బౌ కానీ ఏదైనా షేప్ పెట్టుకుంటే మ్యాచింగ్గా ఉంటుందండి. అవి కూడా చూసేయండి. బ్లౌజెస్కి కింద బౌ పెట్టుకొని పైన థ్రెడ్ లేకపోతే నార్మల్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చండి. లేకపోతే పైన బౌ పెట్టేసుకొని కింద థ్రెడ్స్ కానీ డిజైన్ కానీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. డిఫరెంట్గా ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా ట్రై చేయండి. బౌస్ని పెట్టుకునేటప్పుడు డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చండి. డిఫరెంట్ కలర్స్ తోటి బౌ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఇందులో ఉన్నాయి. ఒకటి ప్లెయిన్ కలర్ కాకుండా 2-3 కూడా పెట్టుకోవచ్చు. అందులో శారీ ఒకవేళ మనకి మల్టీ కలర్ అయిందనుకోండి, మనము డిఫరెంట్ కలర్ బౌస్ని కూడా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ బౌస్ వచ్చేసి ఎలాంటి క్లాత్తోనైనా స్టిచ్ చేసుకోవచ్చండి. అంటే నెట్, కాటన్, పట్టు అయినా సిల్క్ అయినా కూడా మనము క్లాత్ ఏదైనా కూడా వీటిని స్టిచ్ చేసుకోవచ్చండి. సో మనకు ఏ టైప్ ఆఫ్ శారీ అయినా కూడా ఈ డిజైన్స్ అన్నీ కూడా సూట్ అవుతాయి. సో నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, సేవ్ చేసుకోండి, ఫర్దర్గా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, బౌస్ వచ్చేసి కూడా ప్లెయిన్గా ఎక్కడా లేవు. దాని మధ్యలో నాట్ కానీ బటన్ కానీ పర్ల్ కానీ ఇలా పెట్టుకుంటే మనకి బౌ బాగా కనిపిస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.